మేము ఇప్పుడు ఎటు పోతున్నామంటే మా మమ్మీ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ అడుగు అన్న అంటే ఏమనుకుంటాను పిత్తులు వెతుకుంటా చూద్దాం మా అమ్మ నోటికాడు ఎటు బయలుదేరిండ్రు నాన్సీకి చూపెడతానవా ఆడుకోపోరా నాన్సీగా మా పిన్నల వారసుడు వచ్చిండు వారసుడు చిన్న వారసు బిడ్డనా ఏ నాన్సీ చెప్పులు వేసుకొచ్చుకోలేరా నాన్సీ వేసుకొచ్చుకోపోకడ మళ్ళీ ఓ కారు ఏ మేఘ పాప ఎట్లున్నదిరా సేమ్ సేమ్ నీది వేరే బ్లూ నాది వేరే బ్లూ మేము ఇప్పుడు ఎటు పోతున్నామంటే మా మమ్మీ వాళ్ళ ప్రీ వెడ్డింగ్ బుద్ధి లేదు నీకు అప్పుడప్పుడు నన్ను బయటకు తీసుకోవాలి మనం ఇంట్లో ఉంటే పిల్లి లెక్కన ఇంట్లో మూలకుంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి సాతనే కాదా ఎందుకంటే ఊకే దయ్యం లెక్క ఉంటుంది మనకి నీరా నేను కొనిస్తా కొత్త కొనిత్త పోలం కొనిస్తారా నాకు నన్ను తెలియకుండా తెచ్చిర్రు టైట్ చెప్పులు తెచ్చిర్రు అది తెలిసే అందుకోసమే ఇచ్చేయి అది నీకోసం లేదు అది పెట్టే తెచ్చుకున్నదాట అది పోయే తెచ్చుకున్నది దాని కాలుకు పర్ఫెక్ట్ ఉండేటట్టు చూసుకోండి నాకెళ్ళి వచ్చినాయి కర్రా ఇక్కడ కాలు గింత ఘోరంగా రీల్ తీద్దాం పెట్టు రీల్ పెట్టి కూర్చొని బొరుపు అవో మమ్మీ బాంబులు పెడతారు నేను పోతున్నా బాంబుల షూటింగ్ బాంబులు పెడతారు నేను పోతానంటే ఏంది కదా బాంబుల షూటింగ్ వచ్చి బాంబులు వేసుకోవా అరే నాన్సీ దీపావళి కాదు బాంబులు లేనట అంగిప్పుకొని గోడ మీద పెట్టి ఒక్కసారి ఉడికి కింద పడతారు చూడు గట్ల పడాలి అవసరం లేదు పడుడే అమ్మా అయితే దారా అన్నాక అయితే దా అక్క పెడతాను చూడు అన్నాక డైరెక్ట్ ఎగ్ పెడతారు ముట్టియావా ముట్టించి వేరే ఉంటాయి ఇవ్వా సిలిండర్లో ముట్టిస్తాను అది పువ్వులకు తడికి పచ్చ అయినట్టున్నది అగ్గి పుల్లలు చూడు ఒకటే సార్ బాంబు ప్యాకెట్ కనుక్కోవాలి ముట్టించడానికి ముగ్గురు చూసి నేర్చుకున్నాను అది కూడా ఊదుబస్తి కూడా ఇట్లా పెట్టాలి ఇట్లా పెడితే తొందరగా అంటుకుంటాయి అట్లా హ్యాపీ బర్త్డే చూసిన ఎక్స్పీరియన్స్ కర్రదు రోజు 10 వెళ్తావట నువ్వేగా ఊది వచ్చింది తిరుపతి విగ్రహం ఈ చేతి కూడా దగ్గర అబ్బద్దు యాక్షన్ అడుగు అని ఎట్లయినా చేయచ్చు అంటే రోలింగ్ కెమెరా భయపడు బాగానే భయపడు ఇప్పుడు రోలింగ్ కెమెరా యాక్షన్ ఎందుకు కదా అయితే ఇప్పుడు చూడు ఎట్లాంటి పెడతాం పోయి
దామ గట్టిగా రావాలి అన్నట్టు పిత్తులు వెతుకుంటున్నా బొమ్మ పెట్టిస్తాడు. యాక్షన్. అన్న అంటే ఏమనుకుంటాను, పిత్తులు వెతుకుంటా చూద్దాం మామూలు ముట్టిస్తాడు. సరిపోతుంది. అయిపోయి గంతే. నిన్నే అన్నాడు పరమేశు. నిజమే బుద్ధి లేదు కొంచెం కూడా. నిజమే ఏం మాట్లాడినప్పుడు ఏం చేస్తాం. గోంత ఎగుతలేవు బాంబులు అయితే. ఒక్క బాంబు ముట్టితే పట్టుకోవచ్చు అట్లకెళ్ళి. ఒక్కడి కూడా ముట్టియది. అందరు ఇన్నే ఉండదు, అందరు అలా కూర్చోదు. రీల్ చేస్తా, రీల్ చేసుకోరి, నువ్వు కూడా ఇన్న కూర్చో. ఏమైంది లడ్డు, ఇంకెక్కడ దొరకలేదా జాగా నీకు? మంచిగా అన్నావు. ఇంకా ఆయన మీదకి ఎక్కువ మంచిగా పడతావు. శ్రీకృష్ణుడు అన్నట్టు ఇంకా ఎక్కుతాడు చూడ ఎక్కుమంటే. లేదు చెట్టు మీద వండుకోపోయినా ఒరుగు ఇక ఒరుగు పడేవు మరి జారుతావు. అక్కడైతే కాలు పెట్టాల్సింది కదా సైడ్. ఏమైంది ఏమైంది కంప్లీట్ అయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పోతారు. బాయ్ బాయ్. నీకైతే బాగా ఎగురుతా ఉన్నది. బాయ్ బాయ్ నాన్సీ. బాయ్ చెప్పవా? బాయ్. పోతున్నావా బ్రో? ఎందుకు బ్రో? అంతేనా బ్రో? బ్రో రాకుంటే అత్త అంటే అందుగా పనిష్మెంట్ ఏంటి చెప్పు. అత్తే పనిష్మెంట్ రాకుండా అది ఏమద్దు వేరే చెప్పు. బాయ్ రాగు అనుకో అట్లాంటి నిమ్మకాయలు పోతా నేను నోట్లే. బాయ్ బాయ్ అన్నయ్య. నార్మల్ వ్యాన్ టాటా. ఇంకా చేంజ్ చేసుకొచ్చుకున్నావా? మరి మనకి చిన్న పెడుతున్నట్టు. బాయ్ అంకుల్ బాయ్. అంటే అమ్మమ్మని ఇస్తా. అంతే. ఓకే గ్రాండ్ పా. మేమేమో నీకోసం వెయిట్ చేస్తే నువ్వేమో మమ్మల్ని విడిచిపెట్టి తింటానవా? బాత్రూంలో వెయిట్ చేసినావా? ఒక్క 5 నిమిషాలు ఆగుతేమో మంచిగా ఉన్నదా పచ్చడి? టేస్ట్ కారం బాగా అయిందా తక్కువైంది? నీకు కారం వస్తుందా? నువ్వు కారం బాగా తినడు బంద్ చేసినావు, అందుకోసం నీకు కారం వస్తుంది. నేను వేసుకోపోయినా కొద్దిగా చూడు సూప్ ఎట్ట చూస్తుందో. నేను తింటానా మరి? అప్పటిదాకా లేని సంతోషమైన మాటలు ఇప్పుడు ఎందుకు మంచి హాస్టల్ కడుపు నిండా తిను, మంచిగా చదువుకో, అందరితో స్కూటీ నడుపు. వెనకెక్కితే పట్టదు మీ మమ్మీ. ఇంట్లోకి పోయేస్తాం. పోయిరా పోరి, మరి నన్ను ఎందుకు రమ్మంటారు అట్టిగా? ఎక్కువ బాయ్ పిన్ని. బాయ్ బాయ్. హాస్టల్ పోతా.